వైకుంఠ ఏకాదశి శోభతో వైష్ణవ క్షేత్రాలు భక్తజన సందోహంతో కిటకిటలాడుతున్నాయి. వేకువజాము నుంచే స్వామివారి దర్శనం కోసం భక్తులు బారులు తీరారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో వైష్ణవ క్షేత్రంలో భక్తుల రద్దీ పెరిగింది. ఆలయాల్లో భక్తుల రద్దీకి సంబంధించి మరింత సమాచారం బాలకృష్ణ అందిస్తారు. ముక్కోటి ఏకాదశి శోభతోటి వైష్ణవ క్షేత్రాలన్నీ దేదీప్యమానంగా వెలిగిపోతున్నాయి. ఉత్తరాధార దర్శనం కోసం భక్తులంతా కూడా తరలి వస్తున్నారు. మహబూబ్నగర్ హెడ్ క్వార్టర్లో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తుల రద్దీ, భక్తుల కోలాహలం మనం చూస్తున్నాం. ఉదయం నుంచి కూడా భక్తులంతా కూడా పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. ముక్కోటి కోటి ఏకాదశులతో ఒక సమానంగా భావించేటటువంటి ఏకాదశి సందర్భంగా స్వామివారిని దర్శించుకోవడం అనేది ఒక ఆనవాయితీగా వస్తుంది. పెద్ద ఎత్తున కూడా తరలి వస్తున్నారు భక్తులు, భక్తజనం అంతా కూడా తరలి వస్తున్నారు తండోపతండాలుగా. సో ఎంతో అద్భుతంగా ఎంతో నయనానందకరంగా శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి కన్నులారా భక్తులకు దర్శనమిస్తూ వస్తున్న సందర్భాన్ని, సన్నివేశాన్ని కళ్ళకు కట్టినట్టుగా ఏర్పాటు చేయడం జరిగింది. ఎంతో దేదీప్యమానంగా భక్తులకు దర్శనమిస్తున్నారు. ఈ ముక్కోటి ఏకాదశి యొక్క పుణ్యం ఫలం దక్కాలంటే వాటి కోసం చేయాల్సిన ప్రయత్నం ఏంటి? భగవంతుడు అంటే మనకు పురాణాలు, మన శాస్త్రాలు, మన పురాణాలు మనకు ఇలాంటి సౌకర్యాన్ని కలిగించాయి అంటే ముఖ్యంగా మనిషి యొక్క చివరి లక్ష్యం ఏంటి అంటే మోక్షమే చివరి లక్ష్యం అయి ఉంటుంది. ఆ లక్ష్యం కోసము అనేక ఉపాయాలను ఏర్పాటు చేశారు. అందులో ఈ ఒక ఏకాదశి అనేటువంటిది విశేషమైనటువంటి ఒక ఉపాయము. అంటే ఏకాదశి నాడు ఉపవాసం ఉండి భగవంతుడిని ధ్యానం చేసుకోవడం అనేటువంటిది అత్యంత విశేషమైనటువంటి పుణ్యప్రద కార్యం. ఇంట్లో మనకు 24 ఏకాదశులు ఉంటాయి. దాంట్లో మనకు ప్రత్యేకంగా ఈ వైకుంఠ ఏకాదశి, దీన్నే ముక్కోటి ఏకాదశి అంటారు, వైకుంఠ ఏకాదశి అంటారు. అంటే ఈ వైకుంఠ ఏకాదశి నాడు ఏం చేయాలి అంటే మామూలుగా ఉపవాసం ఆచరించడం అనేటువంటిది విధిగా మనకున్నది. అలాగే మనకు ఉత్తర ద్వారం గుండా వచ్చి విష్ణుమూర్తిని దర్శించుకోవడం అనేటువంటిది మరొక ప్రమాణం ఉన్నది. ఎందుకంటే ఉత్తర ద్వారమాసీనం ఖగస్థం రఘునాయకం ఎప్పశతి సభద్రాదౌ విష్ణులోకం సగచ్చతి అని మనకు బ్రహ్మాండ పురాణంలోని వాక్యం ఈ విధంగా చెప్తున్నది. ఎవరైతే గరుడారూఢుడైనటువంటి విష్ణుమూర్తిని ఉత్తర ద్వారం గుండా వచ్చి దర్శిస్తారో వారికి మోక్షం కలుగుతుంది అని చెప్పేసి మనకు పురాణాలు చెబుతూ ఉన్నాయి. కాబట్టి విశేషంగా భక్తులందరూ కూడా విష్ణుమూర్తిని దర్శించుకునేందుకు విశేషించి ఈనాడు భక్తులందరూ కూడా వైష్ణవాలయాలకు పోటెత్తుతూ ఉంటారు. అదేవిధంగా మన పాలమూరు పట్టణంలోని ఈ దేవాలయానికి కూడా అనేక మంది భక్తులు వచ్చే స్వామివారిని ప్రార్థిస్తూ ఉన్నారు. మన ఈ కంచి కామకోటి పీఠం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి వెంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తుల కోసం ఏర్పాటు చేసినటువంటి వస్తువులు, సౌకర్యాలు ఏంటి, కార్యక్రమాలు ఏంటి ఇవాళ? అంటే ఇక భక్తుల కోసం మనం ఏర్పాటు చేసినటువంటి సౌకర్యాలు అంటే ఇక్కడ భక్తుల కోసం క్యూ లైన్లు ఏర్పాటు చేశాం. ఎందుకంటే భక్తులు తోపులాడుకోకూడదు అనేటువంటి ఉద్దేశంతో పెద్దగా క్యూ లైన్లు ఏర్పాటు చేశాం. అలాగే లైన్లు బయటికి వెళ్లకుండా ఉండేందుకు ఎక్కువగా క్యూ లైన్లు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే భక్తులు ఈరోజు ఉపవాసంగా ఉంటారు కాబట్టి ఉపవాసం ఉండేటువంటి వాళ్ళకి పిండి అంటే పిష్టం అంటారు దాన్ని, ఆ పిష్టంతో కూడినటువంటి బెల్లం, దాన్ని మాత్రం అది మడికి పనికి వస్తుంది అని చెప్పేసి, ఉపవాసానికి పనికి వస్తుంది అని చెప్పేసి కొంతమంది తింటారు. అలాంటి వారికి అదిను. ఇంకా మిగతా వాళ్ళు తినేటువంటి వాళ్ళకి పులిహోర ప్రసాదము, అలాగే నీళ్లు, అలాగే ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగిందండి. అలంకరణ విషయంలో స్వామివారు, అమ్మవారి అలంకరణ విషయము ప్రత్యేకంగా ఎట్లాంటిది ఫోకస్ పెట్టడం జరిగింది సారి? అంటే మామూలుగా ప్రతి సంవత్సరం ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క విధంగా ఏర్పాటు చేస్తూ ఉంటాము. విశేషంగా మనకు శ్రీరంగం పట్టణం నుండి మనకు పూలు అవన్నీ కూడా శ్రీరంగం నుండే మనకు వస్తూ ఉంటాయి. అంటే తమిళనాడు శ్రీరంగం ప్రపంచంలోనే ప్రసిద్ధిగాంచింది పూలకి. అక్కడ నుంచి చెప్పే పూల గదంలో అవన్నీ తీసుకొని వస్తాం. అలంకారాలు అక్కడ నుంచి సుమారుగా ఒక 15 మంది వచ్చి అలంకారాలు ఏర్పాటు చేశారనమాట ఈ దేవాలయాలు మొత్తం కూడా. ఇవాళ ఎంతమంది భక్తులు దర్శించుకునే అవకాశం ఉంది? సుమారుగా 40 నుంచి 50 వేల మధ్యలో భక్తులు దర్శించుకుంటారు ఈరోజు. సుమారుగా ప్రతి సంవత్సరం కూడా అంచనా ఉంటుంది మాకు అందాజుగా 40 నుంచి 50 వేల మధ్యలో భక్తులు ఉంటారండి. సో ఇట్లాంటి పర్వదినాల్లో ముఖ్యంగా ముక్కోటి ఏకాదశి పర్వదిన సందర్భంగా ప్రతి ఒక్క భక్తులు కూడా స్వామివారిని దర్శించుకోవడంతో పాటు అట్లాగే ఉపవాసం, జాగరణ కూడా చాలా ప్రత్యేకమైనటువంటి విశిష్టత, ప్రాముఖ్యత ఉంది. స్వామివారి సన్నిధిలో ఉండాలి, స్వామివారికి సమీపంగా ఉండాలన్న ఒక భావనతోటి భక్తులంతా కూడా ప్రతి ఒక్కరూ స్వామిని తరుస్తూ, స్వామిని స్మరించుకుంటూ కూడా 24 గంటలు ఈ ఏకాదశి పర్వదినం ఉన్నంత సేపు అంతా కూడా వాళ్ళు ఉపవాసాన్ని, పర్టికులర్గా జాగరణను కూడా నిర్వహించడం ద్వారా తమకు ముక్కోటి ఏకాదశి ఫలాన్ని సాకారం చేసుకోవాలని ప్రతి ఒక్క భక్తులు కూడా కోరుకోవడం అది ఆనవాయితీగా గడుస్తుంది. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో కలిసి బాలకృష్ణ, V6 న్యూస్.